ఈ మినపప్పు చూసినప్పటి నుంచి మినపసుండలం బట్టినే పడ్డారనమాట. నేను ఎప్పుడో అమ్మ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను చేసేద్దామనేసి. కానీ నాకు తీరిక లేక నేను చేయలేక అట్టనే పెట్టేశాను. ఈరోజు తీరిక కుదిరింది. అలాగే మీతో కూడా షేర్ చేసుకుంటున్నట్టుందనేసి ఇవాళ అయితే మినపసుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. హెల్తీ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకు బయట కొనివ్వకుండా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ వేయించడం ఒకటే ప్రాసెస్ అంతే, తొందరగా అయిపోతుంది. మినపప్పును అయితే దోరగా అయితే వేయించాలి, మంచి స్మెల్ వచ్చే వరకు. ఆ తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్స్ అయితే పట్టుకోవాలి. కొంచెం మెత్తగా కాకుండా బరకగా ఉండాలి. నేనైతే బెల్లం వేసి వేస్తున్నాను. బెల్లము పప్పు రెండు మిక్స్ పట్టేసి ఇలా కలిపెట్టేసుకున్నాను. ఆ తర్వాత నెయ్యిని కూడా కొంచెం వేడి చేసేసి కలిపేసుకొని ముద్దల్లాగా అయితే రెడీ చేసేసుకున్నాను. నీకు రెడీ చేసేలోపు మా పిల్లలు అక్కడ తినేస్తూ ఉన్నారనమాట. అంత బాగా అయ్యాయి, మాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు, తెలియంది కాదు, కానీ ఇంట్లో చేసుకునేది కాబట్టి హెల్త్కి చాలా మంచిది, అందుకే ట్రై చేయమంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అబ్బా.